హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇల్లు మన సరితా క్లినిక్లో ఉంది. సరితా క్లినిక్ ఒకవైపు వచ్చేసి మనం నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇటు సరితా క్లినిక్ సెంటర్ అనమాట. ఇటువంటి కొత్త బస్ స్టాండ్కి దగ్గరలో ఉందన్నమాట. అదేవిధంగా ఇంటి చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కాలేజు, స్కూళ్ళు అన్నీ ఉన్నాయి. మంచి సౌకర్యవంతంగా ఉంది. వరుసగా 3 గదులు కట్టారనమాట. మొత్తం ముందు గది వచ్చేసి ఒక హాల్ లెక్క ఉపయోగించుకుంటున్నారు. రెండో గది చూసుకున్నట్లయితే బెడ్రూమ్ లెక్క ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా మూడో గది చూసుకున్నట్లయితే కిచెన్గా ఉపయోగించుకుంటున్నారనమాట. సో వరుసగా 3 గదులు కట్టేశారు. ఈ స్థలం అంతా వచ్చేసి 116 గజాలు అనమాట. ఈ ఇల్లు వచ్చేసి 116 గజాల్లో ఇల్లు కట్టడం జరిగింది. అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లే కాకుండా పైన కూడా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఒకటే హాల్ కట్టేసి అదేవిధంగా కిచెన్ కూడా ఒక చిన్న రూమ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. పైన కూడా అది కూడా చూపిస్తాను. చూడండి. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నది కిచెన్ అనమాట. మొత్తం విశాలంగా ఉంది. చాలా మీకు తర్వాత కబోర్డ్స్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. వెనక భాగం చూసుకున్నట్లయితే చాలా ప్లేస్ ఉంది. మనకు బాత్రూమ్స్ సపరేట్గా కట్టడం జరిగింది. అంతేకాకుండా వాషింగ్ ఏరియా కూడా మనకు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్పడం అయితే 1.45 CR అయితే చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం మన సరితా క్లినిక్ దగ్గర దాదాపు గజం వచ్చేసి 1,20,000 వరకు అయితే నడుస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఈ ఇంటి యొక్క ఎస్టిమేట్ చేసుకొని మీరు ముందుకు రావచ్చు. అదేవిధంగా పైన కూడా ఉంది కాబట్టి చూడండి. ఇప్పుడు పైకి వెళ్తున్నాము. పైన కూడా ఒక పొడుగాటి హాలు, అదేవిధంగా ఒక కిచెన్ రూమ్ అయితే కట్టడం జరిగింది. చూపిస్తాను చూడండి. మనకు చుట్టుపక్కల అన్నీ కూడా బిల్డింగ్లే ఉన్నాయి. ఖమ్మానికి నడిబొడ్డులో ఉన్నటువంటి సరితా క్లినిక్లో ఉన్నటువంటి ఈ సెంటర్లో చాలా ఉపయోగకరంగా ఉంది. షాపింగ్ కాంప్లెక్స్ కనుక్కోవచ్చు. అవసరమైతే తీసివేసిన తర్వాత లేదు మీరు అన్నిటికీ కానీ ఉపయోగించుకోవచ్చు. చూడండి, చుట్టుపక్కల అన్నిట్లు కూడా చాలా పెద్ద పెద్ద ఇల్లు కనిపిస్తున్నాయి. చూడండి, సరితా క్లినిక్ అంటే చాలా సెంటర్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఖమ్మంలో ఉన్న వాళ్ళు అయితే మనకు లేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బస్టాండ్కి దగ్గరలో, అతి దగ్గరలో అంటే చాలా వాల్యుబుల్ ప్లేస్ అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది సపరేట్గా బాత్రూంలో కట్టడం జరిగింది. ఇది వెనక భాగం అనమాట. ఇప్పుడు వెనక ఉన్న కిచెన్ చూద్దాం. చూడండి, ఇది పైన ఫ్లోర్ యొక్క కిచెన్ అనమాట. సపరేట్గా కట్టారు. అదేవిధంగా హాల్ చూసుకున్నట్లయితే ఒకటే పొడుగాటి హాల్ కట్టడం జరిగింది. దానికి ఇంకా డివైడ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు పార్టీషన్ కూడా చేసుకోవచ్చు. పైన ఉన్న భాగాన్ని కూడా సపరేట్గా బాత్రూమ్గా కట్టడం జరిగింది. చూడండి, ఇదే హాల్ అనమాట. ఒకటే హాల్, పొడుగాటి హాల్ కట్టారు. దీనికి మీరు సైడ్ ఒక వాల్ అంటే మీరు పార్టిషన్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. అట్లాంటి సౌకర్యం కూడా ఉంది. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో ఒకసారి చూడండి. నేనైతే నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. తీసుకున్న వాళ్ళు ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.